ఓకేనమ్మా, ఇప్పుడు మనం ర్యాపిడ్ ఫైర్ చేద్దాం. ఓకేనా, రెడీయా? రెడీ. ఓకే, సరే. మన ప్రభాస్ గారి గురించి, రెబల్ స్టార్ ప్రభాస్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఆయనతో ఛత్రపతి సినిమా అవును, మిరపకాయలు బజ్జీలు లేవా. మంచి సాంగ్ అది. సూపర్ హిట్ అది. రాజమౌళి గారు డైరెక్షన్. ఒక 3-4 డేట్స్. అదే నేను 2000 తర్వాత రాలేదు కదా, అవును, చెన్నైలోనే ఉన్నాను కదా, అప్పుడు పిలిపించారు. చెన్నై నుంచి వచ్చే చేశాను. ఓకే. అబ్బాయి కామ్గా ఉండేవాడు, ఎక్కువ మాట్లాడేవాడు కాదు, సైలెంట్ గోయింగ్. కృష్ణరాజు గారితో సినిమాలు చేశారు. అచ్చా. కె బాలచంద్ర గారిది ఆడవాళ్ళు మీకు స్వాగతం. అచ్చా, ఓకే. జయసుధ గారు, నేను, కృష్ణరాజు గారు. అంటే ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయ్యండి కదా, ఎలా అనుకున్నారు? అప్పుడైతే నార్మల్, మన తెలుగు వాళ్ళకి తెలుసు. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయ్యారు కదా ప్రభాస్ గారు. డెఫినెట్గా డెడికేషన్ కృషి లేనిదే ఏది కూడా కాదు. కష్టపడంది అంత లెవెల్కి పోలేరు కదా. కాబట్టి వీళ్ళందరూ పాన్ ఇండియా స్టార్స్ అందరూ కూడా ఎంతో కష్టపడితే కానీ అన్నిట్లో, అన్ని విషయాలలో, ఎక్సర్సైజ్ కానీ, డైట్ కానీ, ఇవన్నీ, తర్వాత యాక్టింగ్ మీద కాన్సన్ట్రేషన్ కానీ, దాంతో అన్నీ కలిపి మనం ఎంత కృషి చేసినా అదృష్టం అనేది ఒకటి ఉండాలి, టైం రావాలి ప్రతి ఆర్టిస్ట్కి కూడా. ఇప్పుడు నాకు కూడా అన్ని సినిమాలు తమిళ్లో చేసిన, చిన్నప్పుడు యాక్ట్ చేశాను. కానీ ఒక టైం అనేది మనకు వస్తే ఏదో ఒక సినిమా క్లిక్ అవుతుంది. క్లిక్ అయ్యిందంటే దాంతో 10 సినిమాలు వస్తాయి. అదే టైం. అండ్ రామ్ చరణ్ గారి గురించి ఏమంటారమ్మా? రామ్ చరణ్ గారు ఇప్పుడు మన చిరంజీవి తర్వాత రామ్ చరణ్ గారు మంచి మూవీస్ చేస్తున్నారు. నేను RRR చూసాను. ఓకే. జూనియర్ ఎన్టీఆర్ కానీ, రామ్ చరణ్ గారు అని అందరూ చెప్పారు కదా, ఒకే సమాధానమే. అందరూ ఎంతో కృషి చేస్తే కానీ, నేను విన్నాను రామ్ చరణ్ గారు ఎప్పుడు వర్కౌట్లోనే ఉంటారని. జూనియర్ ఎన్టీఆర్ గారిని ఎప్పుడైనా కలిసారమ్మా? నేను కలవలేదు. ఆ అబ్బాయి నన్ను చిన్నప్పుడు కాదు, ఫస్ట్ మూవీ చిరుత. నాకు చిరుత సినిమా కాదు, మేము రామోజీ ఫిలిం సిటీలో ఉన్నప్పుడు హిట్ సినిమాది మా రాజమౌళి గారి సినిమా, ఫస్ట్ మూవీ. ఎన్టీఆర్ గారిదా? ఓకే, ఓకే. ఫస్ట్ స్టూడెంట్ నెంబర్ 1. ఆ షూటింగ్లో ఊరికే చూశాను నేను, అంతే. కలవలేదు. అతన్ని మంచిగా సీనియర్ ఎన్టీఆర్ గారితో పోలుస్తుంటారు, జూనియర్ ఎన్టీఆర్ గారు అని. మా అబ్బాయి కూడా చాలా చక్కగా మాట్లాడడం కానీ, మోడ్యులేషన్ కానీ, డాన్స్ కానీ అన్నీ. అల్లు అర్జున్ గారి మూవీస్ చూస్తుంటారా? పుష్ప చూసారా? ఎందుకు లేదు, అన్ని సినిమాలు చూశాను. ఓకే. పుష్పనే కాదు, చాలా సినిమాలు చూశాను. ఈ మధ్య చాలా సినిమాలు వస్తూనే ఉన్నాయి కదా, మహేష్ బాబు గారి సినిమాలు వీళ్ళంతా చూస్తున్నాం. ఒక్కొక్కది ఒక్కొక్క డిఫరెంట్ వెరైటీ ఆఫ్ క్యారెక్టరు. వైకుంఠపురం, అది చాలా బాగా చేశారు అల్లు అర్జున్. ఒకసారి F3 షూటింగ్లో కూడా పలక్నం ప్యాలెస్లో మా షూటింగ్ జరుగుతుంటే ఒకసారి వచ్చి కలిశారు. వాళ్ళు ఏదో లంచ్కి వచ్చారు. వచ్చినప్పుడు మమ్మల్ని అందరికి కలిసి వెళ్ళారు. చిరంజీవి గారితో కూడా వర్క్ చేయడం జరిగింది. చాలా సినిమాలు చేశాను. చాలా బాగుంటారు, జాలీగా ఉంటారు, చక్కగా మాట్లాడతారు. ఒక టైంలో అయితే పాపం కలిసి కూడా భోంచేసేవాళ్ళం. ఇంటి భోజనం వచ్చేది హిట్లర్ టైంలో అనుకుంటాను. చాలా మర్యాద, చాలా ఆప్యాయంగా ఉంటారు, అందరితో కలిసిమెలిసి ఉంటారు. ఎప్పుడు మా అమ్మాయిని అడుగుతారు, మా అమ్మాయి ఎలా ఉంది అని అడుగుతారు. ఒకసారి మా అమ్మాయిని చూసి అలాగే మీలాగే ఉంది అని కూడా కామెంట్ చేశారు. ఒకసారి అంతా కలిసి భోజనం చేశాను. హిట్లర్ సినిమా అప్పుడు షూటింగ్కి అప్పుడే 9 o'clock అయింది, జస్ట్ 9 o'clock కాల్ షీట్. ఒక 2 minutes 3 minutes అప్పుడే కారు దిగి వచ్చారు. వచ్చి అమ్మ వెయిట్ చేస్తున్నారు, ఒక 2 minutes లేట్ అయింది అన్నారు. అలా ఎవరు చెప్తారు చూడండి, ఈ కాలంలో ఎవరు అలా చెప్పరు. ఎవరు చెప్పరు, లేట్గా వస్తారు, లేట్గా వచ్చేస్తారు. మిగతా ఆర్టిస్టులు వెయిట్ చేస్తే చేశారు అని అనుకుంటారు. అప్పట్లో అలా కాదు, మేము కొంచెం వెయిట్, ఇంకొక ఆర్టిస్ట్ బిజీగా ఉన్నప్పుడు వెయిట్ చేసేవాళ్ళం. తమిళ్లో కూడా సీత మంచి బిజీ, తన కోసం వెయిట్ చేసేవాళ్ళం. పాపం డైరెక్టర్ గారు అనేవాళ్ళు, బిజీ ఆర్టిస్ట్ మా, మీరు కొంచెం అడ్జస్ట్ చేసుకోండి అని. పాపం అమ్మాయి కూడా ఇంకొక షూటింగ్ నుంచి వచ్చి మా దగ్గర అనేది సారీ మా అని. అలాగే అప్పట్లో అందరూ అలా చెప్పేవాళ్ళు. మేము కొంచెం సీనియర్ ఆర్టిస్టులమని చెప్పి కొంచెం ఆ మర్యాద ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఆ మర్యాదలన్నీ మేము ఎదురు చూడడం.
బాలకృష్ణ గారు అప్పుడు చిన్నప్పుడు ఎలా ఉండేమ్మా? ఓ చాలా చాలా సరదా. బాలకృష్ణ గారికి ఎలాగంటే జనం ఉండాలి చుట్టూ, అందరూ ఉండాలి. ఎక్కడైనా కొంచెం దూరంగా కూర్చున్నా కూడా చాలా మర్యాదగానే పిలుస్తారు. అసలు మేము బాలయ్య బాబు బాలయ్య బాబు అంటాం. విజయ్ గారు ఏంటి అక్కడ కూర్చున్నారు, రండి ఇక్కడికి రండి. నాకు బాగా పరిచయం. వాళ్ళ పిల్లలు బర్త్డేకి చెన్నైలో ఉన్నప్పుడు పిలిచేవారు, వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళం. వైఫ్ వసుంధర గారు కూడా బాగా తెలుసు. ఎక్కువ సినిమాలు కూడా చేశాను బాలయ్య బాబుతో. భార్గవర్స్, కోడి రామకృష్ణ గారి డైరెక్షన్ చాలా సినిమాలు చేశాను. కానీ బాలయ్య బాబు మటుకు చాలా అలా చూసారంటే, నేను ఈ మధ్య ఆయన 50th చాలా మిస్ అయ్యాను. ఎంతగానో ట్రై చేశాను ఆ ఫంక్షన్కి వెళ్ళాలి చూడాలి అని. నేను చాలా ఆశపడ్డాను. ఒక 10 days 15 days నుంచి ప్రిపరేషన్ కూడా ఉన్నా. వెళ్ళాలి వెళ్ళాలి, ఎలాగైనా వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, అది ఇది అని. లాస్ట్ మినిట్ వర్షం రావడం, డ్రైవర్ కూడా మాకు పర్సనల్గా వచ్చే డ్రైవర్ కూడా వర్షంలో రాలేనని చెప్పాడు. చాలా నిరుత్సాహపడ్డాను నిజంగా. అసలు పోలేకపోయినా అట్లీస్ట్ చూసింటే బాగుండేది. సరే ఓకే, మళ్ళీ టీవీలో ఫంక్షన్ వచ్చినప్పుడు చూద్దాంలే అనుకున్నాను. అది మటుకు చాలా నేను డిసప్పాయింట్మెంట్. అదే మాట్లాడారు మళ్ళీ బాలకృష్ణ గారితో? మాట్లాడలేదు. ఇప్పుడు ముందు మాట్లాడేవాళ్ళు ఫోన్ చేస్తే, కానీ ఇప్పుడు పిఏకి చేయాలి. అండ్ ఇప్పుడు వెంకటేష్ గారితో కూడా మీరు వర్క్ చేయడం జరిగింది కదా. అంటే అప్పుడు రాజా సినిమా ఎంత హిట్ అయిందో అందరికీ తెలుసు, రాజా మూవీ. ఆయన తర్వాత ఇప్పుడు F2లో కూడా మీరు రీఎంట్రీ చేయడం జరిగింది కదా. అప్పటి వెంకటేష్ గారికి ఇప్పుడు F2 వెంకటేష్ గారికి మేము అంటే ఇంత హోమ్లీగా చేసేవారు, ఫన్నీగా మాత్రం F2 నుంచే మనకు బయటపడింది. వెంకటేష్ గారు ఎలా ఫీల్ అయ్యారు, ఏమంటారు వెంకటేష్ గారి గురించి చెప్పాలి? ఆయన చాలా మారారు, చాలా మారారు. రమణ మహర్షి గారి ఆయన్ని ఫాలో అవుతున్నారు చెప్పారు కూడా. ఆయన ముందు నుంచి కూడా కొంచెం కామ్ టైప్, దూరంగానే ఉంటారు ఇది. కానీ F2లో మాకు ఆ చేంజెస్ బాగా కనపడ్డాయి. చాలా సరదాగా మాట్లాడడం, ఫ్రీగా ఉండడం. అది యాక్టింగ్ కూడా కామెడీ చాలా బాగా చేస్తారు ఆయన. నేను అనుకోలేదు ఇంత కామెడీ చేస్తారని. బాగా సెట్లో కూడా బాగా నవ్విస్తుంటారు బాగా. అక్కినేని నాగార్జున గారితో ఉన్న అనుబంధం ఏంటిది మీతో? ఆయన ఓన్ సినిమానే సిసింద్రి చేశాను నేను. అఖిల్ చిన్నప్పుడు సిసింద్రి, అప్పుడు నేను ఒక క్యారెక్టర్ చేశాను. తర్వాత అంతకుముందు సినిమాలు కూడా చేశాను, రాఘవేంద్ర గారి డైరెక్షన్లో సినిమాలు, తర్వాత కోడి రామకృష్ణ గారి డైరెక్షన్లో సినిమాలు, నాగార్జున గారితో చేశాను. 4-5 సినిమాలు చేశాను.